నాకు తెలిసిందంటే నేను చెప్పే వీడియో జాగ్రత్తగా వినండి. చాలామంది భార్యాభర్తలు అనుకుంటారు, మేము ఒక్క సంతానమే మాకు సరిపోతది. ఇంకొక సంతానం మేము ఏడ పోషించాలి? మేము బ్రతకడమే కష్టంగా ఉంది. అలాంటిది ఇద్దరు సంతానం, ముగ్గురు సంతానం అయితే మేము ఎలా పోషించాలి? అందుకే మాకొక్క సంతానం మాత్రమే చాలు అని అనుకునేటువంటి వాళ్ళు నేను మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. మీరు ఏ రాశిలో జన్మించారో నాకు సంబంధం లేదు కానీ, ముఖ్యంగా తులారాశిలో వృషభ, మకర, కుంభ ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు మీకు ఒక్క సంతానం సరిపోతారు అని ఆ మాట మీ నోట్లో నుంచి రాకూడదు. అలాంటి వచనాలు అసలే పలకూడదండి. ఎందుకంటే మీకు ఒక్క సంతానం మీకు ఉన్నారనుకోండి, అసలు మీరు డెవలప్మెంటే కాదు. రాసి పెట్టుకోండి, డైరీలో రాసి పెట్టుకోండి, 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకోండి. అసలు మీరు ఎదగలేరండి. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి పనిచేసినా ఒక పైసా సంపాదించలేరు. ఒక్క సంతానం ఉంటే అప్పుడు మళ్ళీ రెండో సంతానంగా మార్చుకోగలుగుతా అంటే రెండో సంతానం కలిగితేనే మీకు అదృష్టం. ఆ సంవత్సరం గ్యాప్ అయినా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాల గ్యాప్లోనైనా నేను చిన్న చిన్న పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు చేసుకొని చూడండి, చాలా వరకు మంచి మేలు